జవాహర్ జవాహర్ తెలంగాణ వీరులకు జవాహర్ జవాహర్ తెలంగాణ వీరులకు జవాహర్ జవాహర్ తెలంగాణ వీరులకు జవాహర్ జవాహర్ తెలంగాణ వీరులకు జవాహర్ జవాహర్ సుష్మా స్వరాజ్ అమర్ హై స్వరాజ్ అమర్ హై సుష్మా స్వరాజ్ అమర్ హై సుష్మా స్వరాజ్ అమర్ హై జై జవాన్ జై కిసాన్. తెలంగాణ విజయోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో ఈరోజు ఏదైతే అప్పుడు 2009 డిసెంబర్ మాసంలో ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటంలో మరి జైలు పాలైన మన జస్సు అనిల్ గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మరి 2009 డిసెంబర్లో చాలా కీలకంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ కమిటీ అన్ని వర్గాలను కలుపుకొని సకల సమ్మెనే కావచ్చు, లేదా పెండవనే కావచ్చు, ఆర్టీసీ సమ్మెనే కావచ్చు, అందరం కలిసి చాలా పెద్ద మొత్తంలో విజయాలను సాధించుకున్నాము. కాబట్టి ఆ రోజు మరి నేను కూడా పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని కేసులు బుక్ అయినాయి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన. దాంట్లో భాగంగా ఈరోజు మా అనిల్ గారికి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ గారికి మాట్లాడాలనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి 2009 సంవత్సరంలో సకల జనుల సమ్మెను తెలంగాణ ఉద్యమకారులు పిలుపునివ్వడాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా, వారు స్పందించలేదని నిరసనగా ఆ రోజు ఒక బీటెక్ స్టూడెంట్ ఒక మాజీ ప్రధానమంత్రి యొక్క విగ్రహం పైన చెప్పుడు దండ వేసి ఆ విషయాన్ని నాకు తెలియజేయడం, నేను ఆ విషయాన్ని పాత్రికేయులు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆ బీటెక్ చదివిన స్టూడెంట్ పోలీసులకు చిక్కడం, అతను రాబోయే కాలంలో ఇబ్బంది పాలవుతాడన్నటువంటి ఆలోచనతో అదే యొక్క నేరాన్ని నా మీద వేసుకొని ఆ యొక్క తప్పును నేను చేసినట్టుగా పోలీసులో ఫిర్యాదులో రాయించుకొని జైలు వెళ్ళడం జరిగింది. ఆ జైల్లో నేను వారం రోజులు ఉండడం జరిగింది. నేను శుక్రవారం రోజు డిసెంబర్ 7వ తేదీన జైలు వెళ్ళడం జరిగింది. 8వ తారీఖు శనివారము, ఆదివారము ఏదైతే జైల్లో భోజనాలు పెడతారో ఆ భోజనాలు చేస్తూ ఆదివారం రాత్రి ఏ విధంగానైతే కేసీఆర్ తెలంగాణ కోసం నిరాహార దీక్ష మొదలుపెట్టాడో మేము కూడా తెలంగాణ కావాలి అని చెప్పి కాంగ్రెస్ వ్యతిరేకంగా జైల్లోనూ నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాం. జైల్లో ఆదివారం సాయంత్రం నుండి నిరాహార దీక్ష ప్రారంభమై మాకు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం కారణంగా బుధవారం సాయంత్రం వరకు కూడా మేము ఆదివారం సాయంత్రము, సోమవారం పూర్తిగా, మంగళవారం పూర్తిగా, బుధవారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకు వచ్చి నీకు బెయిల్ వచ్చింది, నిరాహార దీక్ష విరమింపు అని చెప్పి నాకు అక్కడ నిరాహార దీక్షను విరమింపజేసి నాకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడం. ఈ విధంగా తెలంగాణలో తెలంగాణ కోసం ఎందరో ఉద్యమకారులు ఉద్యమం చేయడమే కాకుండా జైలుకు వెళ్ళడానికి కూడా వెంటాడలేదు. మా తెలంగాణ చిన్నమ్మ అని చెప్పినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యలకు, బలిదానాలకు తావివ్వకూడదని చెప్పి మీరు పోరాటం చేయండి, పోరాటం చేస్తే తప్పకుండా తెలంగాణ వస్తా అని చెప్పి ఈ విషయాన్ని తెలియజేయడం కారణంగా ఈరోజు తెలంగాణను 10 సంవత్సరాలుగా మనము ఈ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో మొదటి దఫలో కేసీఆర్ గారు అయితే పరిపాలన చేశారో దానివల్ల తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు, సకల జనులు, రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే మాటలో మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది,
అదే పాటు నడిస్తే గతంలో బీఆర్ఎస్ ఏదైనా బొందబెట్టారో అదేవిధంగా కాంగ్రెస్ బొందబెడతారు. దీనికి ఒకే ఒక్క మార్గం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రావడమే. ఇప్పుడు రాబోయేది కూడా కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ నన్ను సన్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ శాఖకు ధన్యవాదాలు తెలుస్తాను. Thanks for watching. Like, share and subscribe.